వ్యవసాయ రంగాన్ని, అలాగే పారిశ్రామిక రంగాన్ని, అలాగే పట్టణాభివృద్ధి రంగాన్ని, మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కుట్రలు పన్నుతా ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. నిన్నటికి నిన్న పరిగి నియోజకవర్గంలో కుల్కచెర్లలో ఒక విద్యార్థి పడుకున్నట్టుగానే చనిపోవడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం బాలానగర్లో ఒక గురుకుల పాఠశాలలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి పట్టపగలే మరి ఊరేసుకొని చనిపోయిందని అంటున్నారు. అనుమానాస్పదమైన స్థితిలో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిది కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే. నేను, జైపాల్ యాదవ్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, మిగతా నాయకులందరం, గోలి శ్రీనివాసరెడ్డి గారు అందరం కలిసి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒక మాట అన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నా బిడ్డ నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్పేసి నేను నా బిడ్డను బాలానగర్ గురుకుల పాఠశాలలో పంపించిన సారు. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది, నా బిడ్డను శవంగా చేసి ఇంటికి పంపించారు అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది. కనీసం అమ్మాయిని పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, గురుకుల పాఠశాల అధికారులు కానీ, చివరికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు, ఆ శవం దగ్గరికి. అంటే మీరు ఒక్కసారి ఎంత నిర్దయగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రజలకు దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రెండవ ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఒక అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా, లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను, మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉదాహరణకు నేను ఒక్క విషయం చెప్తాను. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి హయాంలో ఈ గురుకుల పాఠశాలల్లో ఉండే ఈ 40,000 సీట్లకు కానీ, లేకపోతే ప్రతిభా పాఠశాలలకు కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది. కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 7-8 సంవత్సరాలుగా ప్రతి సీటుకు కూడా 3 అభ్యర్థులు పోటీ పడేవాళ్ళు. అంటే 40 నుంచి 45,000 సీట్లు 5వ తరగతిలో ఉంటే కనీసం 1,50,000 అప్లికేషన్లు వచ్చేవి. కానీ ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు 3 సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికి కూడా 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం 80,000 అప్లికేషన్లే వచ్చినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో కార్ల మీద వచ్చి ఎక్కడెక్కడో లారీలు, బస్సులు, ఆటోలు, కార్లు ఏ ఉంటే అవి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ హాల్ ముందరికి వచ్చి వాళ్ళ పిల్లలకి ఎంట్రన్స్ రాయించేవాళ్ళు. పోలీసులు బందోబస్తు కూడా పెట్టేవాళ్ళు. ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసేవాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సందర్భంగా. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు. కానీ ఈరోజు అలా ఎంత ఘోరమైన పరిస్థితి అలా తెలంగాణలో ఉందంటే, దాదాపు 45,000 సీట్లకు కేవలం 80,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న ఒక సభలో ఏమన్నారు? ఈ విద్యాశాఖను తీర్చిదిద్దడం కోసమే కావాలని నేను ఈ శాఖను నా దగ్గరే పెట్టుకున్న, వేరే వాళ్ళకి ఇవ్వను అన్నాడు. మీరు ఇందుకోసమే విద్యాశాఖను పెట్టుకున్నారా? అంటే దీని గొంతు నిలిమి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు చేసి ఆ విద్యార్థులను అన్ని రంగాల్లో
నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలని కూడా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తే మీరు కూకటి వేళ్లతో పెకిలించి కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుండా ఈ విద్యాలయాలను నాశనం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో ప్రతిభా పాఠశాలలకు ఎంట్రన్స్ జరిగేది. ప్రతిభా పాఠశాలలు అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. కేసీఆర్ గారు తెలంగాణలో 39 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిండు పేద విద్యార్థుల కోసం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి కేవలం 3 మెడికల్ సీట్లే వస్తుంటే ఈ పరిస్థితి ఉండకూడదు, మన తెలంగాణ అన్ని రంగాల్లో కూడా గొప్పగా ఉండాలి అని చెప్పి ఈ పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో కావాలని 39 ప్రతిభా పాఠశాలలని కూడా పెడితే ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ ప్రతిభా పాఠశాలకు ఎంట్రన్స్ రద్దు చేసింది. నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు, అందరికి కూడా 10th లో 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు అంటే 10/10 జీపీఏ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా ప్రతిభా పాఠశాలకు పంపించండి అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వ్యవస్థ 2012-13లో ప్రయత్నం చేయబడ్డది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 14లో కూడా ఇది పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మనం ఎంట్రన్స్ పెట్టి మెరికల్ లాంటి బిడ్డలను తీసుకొచ్చి ఈ 40 పాఠశాలల్లో పెట్టి వాళ్లకు ప్రత్యేకమైన ఫ్యాకల్టీ పెట్టి వీళ్ళందరినీ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐపర్లు, నైపర్లు, ఐజర్లు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్కు పంపిద్దామని ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసింది. ఒక కాళేశ్వరం ఎలాగో ఇది ఒక జ్ఞానేశ్వరం లాగా తయారు చేశారు కేసీఆర్ గారు. మరి అలాంటి పరిస్థితికి ఇలా మొట్టమొదటిసారిగా ఎంట్రన్స్ రద్దు చేసిండ్రు, డైరెక్ట్ అడ్మిషన్ అంట. ఎట్లా ఇస్తారు? 10/10 అందరు విద్యార్థులకు 10/10లో వచ్చిన వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మందికి ఇస్తే మరి అందులో ఎవరికి ప్రతిభ ఎక్కువ ఉన్నది, ఎవరికి ప్రతిభ తక్కువ ఉన్నది ఎట్లా తెలుస్తుంది? పోటీ పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ, ఎంసెట్ కానీ, రకరకాల పోటీ పరీక్షలు, సియు సెట్ కానీ ఇవన్నీ కూడా అత్యంత కఠోరంగా ఉంటాయి. నీట్ కానీ 10/10 వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయలేరు, పాస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ 10/10 వచ్చినా, 9/10 వచ్చినా, 8/10 వచ్చినా కూడా ఈ మార్కులు తక్కువ వచ్చినప్పటికి కూడా వీళ్ళ లోపల గొప్ప ప్రతిభ దాగి ఉంటుంది అన్న ఉద్దేశంతోనే 2 levels ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. నీకు ఏం నొప్పి అవుతున్నదా రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. ఈ ఎగ్జామ్ పెడితే తప్పే ఉన్నది, మీ బాధ ఏంది అసలు? ఎందుకు ఈ ఎగ్జామినేషన్ మీరు పెట్టడం లేదు అంటే ఈ ప్రతిభ ఉండే విద్యార్థులందరూ కూడా అడవిలో కాచిన వెన్నెల్లాగా, బూడిదలో పోసిన పన్నీర్లాగా మళ్ళీ మారుమూల ప్రాంతాల్లోనే ఉంటూ వాళ్ళ జీవితాలు నాశనం కావాలన్నా?